ఏం కాదు పట్టుకో ఓకే ఓకేనా వాళ్ళ ఒకసారి 5 ఏళ్ల పాటు అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజల్ని రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి గొడ్డలి పార్టీ మళ్ళీ ఒకసారి వైషమ్యాల్ని రెచ్చగొట్టాలా, అబద్ధాలని ప్రచారం చేయాలా, గోబెల్స్ క్యాంపెయిన్ చేయాలా, కొంతమంది వ్యక్తుల ప్రమేయంతో కుట్రలు చేయాలా, పార్టీలని బలహీనపరచాలా, ప్రభుత్వాన్ని బలహీనపరచాలనే ఆలోచన నిరంతరం చేస్తూ వస్తున్నాడు. పదే పదే ఈ ప్రభుత్వం ఏ పని చేసినా కూడా అది మేము చేసింది అంటాడు. ఇటువంటి వ్యక్తులను చూసి ప్రజలు నవ్వుకుంటూ అంటారు. మామూలుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో తగులుకున్నాడు. ఏం మాట్లాడతాడో తెలీదు, మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతాడో తెలీదు. ఏదైనా మధ్యలో ఆపితే మొన్న ఒకసారి చెప్పినాడు, ఏదైనా మధ్యలో ఇట్లా ఆపితే ఎట్లా మీరు డిస్టర్బ్ చేసి నేను మర్చిపోతా అంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా చేసుకునే మన కర్మ. ఈ రోజున పోలవరం కడతా అంటే అది కూడా నేను కట్టేసిన అంటాడు. ఆయన కట్టింది లేదు, పెట్టింది లేదు. 71% పనులు పూర్తి చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పితే ఒక 1.5%, 2% పనులు మాత్రమే 5 ఏళ్ళలో చేయగలిగినారు. అందరి నీవాని పూర్తి చేసి అప్పచెప్పితే ఒక చుక్క నీళ్ళు ఇవ్వకుండా సెట్టింగ్లు వేసి కుప్పంలో ఆ సెట్టింగ్ చూపించేసి ఎత్తకపోయినారు. ఆరోగ్యశ్రీ కింద ఇంత పెద్ద ఎత్తున మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తూ ఉంటే వైద్య కళాశాలల పేరు మీద మళ్ళీ రాజకీయానికి తెరలేపుతాడు. అది 2 రోజులు ఆట ఆడిస్తాడు. అది అయిపోయింది, మర్చిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సి మీద 16,700 మందికి ఉద్యోగాలు ఇస్తే అది కూడా పారదర్శకంగా మెరిట్ ఆధారంగా ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టి మరీ అందజేసినటువంటి ఘనత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉత్తీర్ణుడయ్యేసి డిగ్రీ పట్టా పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా విద్యార్థులకు చదువుకున్నట్టు తర్వాత నిరుద్యోగులకు ఏ రకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలో అంత స్థాయిలో భవిష్యత్తు గురించి దారి చూపించేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆలోచనకు కానీ ఒక బృహత్ కార్యాన్ని కానీ ఈ రోజున తప్పుదావు పట్టించాలనే ఆలోచనతోనే మళ్ళీ చేస్తున్నారు. ఈ రోజున ఉదయం కదిర్లో ఒక ర్యాలీ తీస్తామన్నారు. సాక్షి టీవీలో ఏమో పోలీసులు అడ్డుకుంటున్నారంటే నేనే డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. వాళ్ళని వదిలేసేయండి సార్, ఎందుకు అడ్డుకుంటారు, వాళ్ళ శక్తి ఎందుకు చూపించేసేయండి, ప్రజలను నిర్ణయించుకునేయండి అని చెప్పేసి తర్వాత వాళ్ళు ర్యాలీ చేసుకున్నారు. అంటే మంచి చేస్తే ర్యాలీలు తీస్తారు. ఒకవేళ ఆ మంచి పూర్తి అయిపోయేసి భోగాపురం విమానాశ్రయం పూర్తి అయిపోతే క్రెడిట్ చోరీ చేస్తానన్నాడు చంద్రబాబు అంటారు. మరి ఆ క్రెడిట్ చోరీ ఎందుకు అమరావతి టైం విషయంలో మాట్లాడలేకపోతున్నాడు, రాజధాని విషయంలో మాట్లాడలేకపోతున్నాడు. ఎవరినైనా పరామర్శించి పోయే రాజకీయాలు చేస్తామంటే గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, రౌడీ షీటర్లని వీళ్ళని పరామర్శించకపోతున్నాడు. ఎంత బేవర్స్గా ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడంటే నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో ఇంత బేవర్స్
చీఫ్గా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇంత బేవర్స్గా ఆలోచన చేయగలిగినటువంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి చరిత్రలో లేడు ఇంతవరకు. ఇంకా భవిష్యత్తులో కూడా రాడనుకుంటున్నాను. ఇంకా ఏ నమ్మకంతో వీళ్ళు పాపం ర్యాలీలు చేస్తున్నారో, దీక్షలు చేస్తున్నారు, ఉపవాస దీక్షలు, ఒంటిపూట బడి అంటారు మామూలుగా. మళ్ళీ ఒకరోజు భోజనం అనేది ఈరోజు కొత్తగా మామూలుగా డైట్ చార్ట్లో డైట్ ప్లాన్లో ఒకటి పార్ట్ అయింది. వీళ్ళు కూడా అందులో భాగస్వాములు అయినారు. పొద్దున్నే తినేసి వచ్చి మధ్యాహ్నం కూర్చొని 4 గంటలకు వెళ్ళి మళ్ళీ తినేది, దానికి కూడా రారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం మారలా. ఇప్పటికైనా మారండి. మంచిని మంచి అని చెప్పి ఒప్పుకునే పరిస్థితికి రాండి. నిజాన్ని నిజం అని చెప్పి ఒప్పుకునే పరిస్థితికి రాండి. అబద్ధాన్ని అబద్ధం అని చెప్పే ధైర్యంతో మీరు ముందుకు పోండి. కానీ ఇట్లా కుట్ర రాజకీయాలు, బాబాయిని చంపేసుకొని కదిరిలో గొడ్డలు కొనుక్కొని మళ్ళీ అది తీసుకుపోయి నారాసుర రక్త చరిత్ర అని చెప్పినాం. కదిరిలో గల్లీలో తెలిసిపోయింది ఈ ఊళ్ళో గొడ్డలు కొనుక్కునే వాళ్ళు. రాష్ట్రంలో మొత్తం అందరికీ తెలిసిపోయింది నీది గొడ్డలి పార్టీ అని. ఈ రోజున సిబిఐ గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. నీకు ఒకటే ప్రశ్నిస్తాను, పరిటాల రవి హత్య చేస్తేనేమో సిబిఐ ఎంక్వైరీ మీ ఇంటికి పిలిపించుకుంటావు మీ నాయన ముఖ్యమంత్రి హోదాలో. అదే సిబిఐ ఎంక్వైరీ మీ బాబాయిని చంపిండే కేసులో వస్తే నీ తమ్ముడిని అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కర్నూలులో నీ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాపాడుకుంటావు. ఈ రోజున సిబిఐ ఎంక్వైరీలో నువ్వు దాదాపు ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో దాదాపు 31 కేసుల్లో ఉండవు. సిబిఐ మీద నమ్మకం ఉంటే మరి సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని నమ్మకం ఏమాత్రం ఉన్నా నీ కేసుల్లో ఎక్స్పెడిషియస్గా నాకు జడ్జిమెంట్ ఇండని కోర్టులో వేయబ్బా. జగన్మోహన్ రెడ్డి కోర్టులకు పోయేసి ఫస్ట్ నువ్వు వేసుకో. సిబిఐ కేసుల్లో నాకు నమ్మకం ఉంది, సిబిఐ మీద నమ్మకం ఉంది, నా కేసులను త్వరితగతిన పూర్తి చేసి జడ్జిమెంట్ ఇచ్చేయమని చెప్పేసి కోర్టులను అడుగు. ఎందుకు మరి ముందుకు పోలేకపోతున్నావు? ఎప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని కేసు ట్రయల్ కూడా పోకుండా అడ్డుకుంటున్నావు. మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తే మీ చెల్లెలు సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా సాగడం లేదని చెప్పేసి ఆమె రోడ్డు ఎక్కి ఊరూరా తిరుగుతుంది. నిన్న రాష్ట్రపతికి కూడా లెటర్లు పెట్టింది. నీకు చెల్లించడం లేదా? అప్పుడు సిబిఐ గురించి నమ్మకం ఉండడం లేదా? ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? ఎవరిని మోసం చేయదలుచుకున్నావు? ఎవరిని ప్రజలను అడ్డం పెట్టి ప్రజల్ని మళ్ళీ అబద్ధాలు చెప్పి మోసం చేయదలుచుకున్నావు? నీకు సిబిఐ మీద ఎంక్వైరీ కావాలనుకో, మొదటిగా నువ్వు సిబిఐ గురించి నీకున్నటువంటి ఒపీనియన్ ఏందో ప్రజలకు తెలియజేవు. సిబిఐని నమ్ముతావా? నమ్మితే నీ మీద ఉన్న కేసుల్ని పరిష్కారం చేయమని చెప్పేసి కోర్టుల్లో అడుగు. కోర్టుల మీద నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదనే మాట చెప్పేసి రాజకీయాలకు పనికొస్తావో లేదో ప్రజలు నిర్ణయించుకుంటారు. లేదు సిబిఐ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా నేను చెప్పింది చెయ్యి, ఎక్స్పెడిషియస్గా నా కేసెస్ డిస్పోజ్ చేయమని చెప్పాడు. అంతే స్థాయిలో మీ చెల్లెలు అడుగుతుంది, నీ తోడబుట్టిన చెల్లెలు అడుగుతుంది, నీకు వేలు విడిచిన చెల్లెలు అడుగుతుంది. మా అన్న నన్ను ఇబ్బంది పెడతా అన్నారు, ఈ రోజున కూడా మా నాన్నని చంపినటువంటి కేసులో వీళ్ళు ముద్దాయిల్ని రక్షిస్తాడు, సిబిఐ నుంచి కాపాడుతానని చెప్పి చెప్తాను. మరి సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వు, నీ తమ్ముడిని అప్పచెప్పు. లేదు నువ్వే సిబిఐ ఎంక్వైరీకి పరిటాల రవి హత్యలో నీ పేరు వస్తానే ఏరా పడితేవంటే ఇది ఒక లఘు అని మీ ఇంటికి పిలిపించుకొని ఎంక్వైరీకి పిలుచుకుంటుంది. ఈ రోజున మరి మీ చెల్లెలు అంటాను అబ్బా నువ్వు ముద్దాయివి, నీ భార్య ముద్దాయి అని చెప్పేసి పిలుచుకో మీ ఇంటికి. నువ్వు ఎందుకు పిలుచుకోవడంలే? అదే సిబిఐ ఎంక్వైరీ వేసుకో, నీ మీద అడుగు, నువ్వే కోర్టులో పిటిషన్ వేసుకో. నువ్వు ఒక నాయకుడు అనిపించుకుంటావు, నిజాయితీ నిఖార్స్ అయినటువంటి నాయకుడు అనిపించుకుంటావు. అట్లా ఆ పనులు ఇడిచిపెట్టేసి అడ్డగోలు వ్యవహారంగా నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని 1వ తారీఖు సాక్షి క్యాలెండర్ చేతిలో ఉంది. సంవత్సరానికి ఒకసారి జనవరి 1న మామూలు జాబ్ క్యాలెండర్ ఇస్తానండి. ఎందుకు సాక్షి క్యాలెండర్ అప్పచెప్పు ప్రభుత్వ డబ్బులతో. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చినావా? సాక్షి క్యాలెండర్ గెత్తి వాళ్ళకి. ఈరోజు అది కూడా తీసుకోవడంలే, ఎందుకంటే నీ గవర్నమెంట్ లేదు, నువ్వు డబ్బులు కట్టవు కాబట్టి, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోరు కాబట్టి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిండే మాట కట్టుబడి మెగా డిఎస్సికి మొదటి సంతకం చేసి నువ్వు కేసులు వేస్తే వాటన్నిటిని మేము ఫైట్ చేసి, మా ప్రభుత్వం ఫైట్ చేసి, మా ముఖ్యమంత్రి గారు, మా విద్యాశాఖ మంత్రి గారు ఫైట్ చేసి కేసులన్నీ డిస్పోజ్ చేయించి పారదర్శకంగా 16,000 పైచిలకు మందికి ఉద్యోగాలు ఒక గొడుగు కింద వాళ్ళ కుటుంబాలను పిలిచి కుటుంబ సమేతంగా నియామక పత్రాలు అందించినటువంటి ఘనత చరిత్రలో మొదటిసారిగా ఈ ప్రభుత్వానికి, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దక్కుతుంది. నువ్వు ఆదమర్చినావో లేదా ఆ రోజు నుంచి మరి ఇప్పటివరకు ఏం చేస్తానో మాకు తెలియదు. ఇది జరిగి దాదాపు 8-10 నెలలు అవుతుంది. ఉంటా నీకు గుర్తుకొస్తాయి ఇట్లాంటివి. మీ పార్టీ వాళ్ళు తిడుతున్నారయ్యా, ఏంది ఆయనకేమైనా మెంటల్ ఎక్కింది అని, ఏంది మా కర్మ అని చెప్పేసి, ఎందుకు తగిలిస్తున్నాడు మాకు ఇవన్నీ అని చెప్పేసి మీ వాళ్ళు బాధపడుతున్నారు. అవన్నా కనుక్కో, మీ వాళ్ళ మనసు ఎరుగు, కనీసం నీ పార్టీ అన్నా నిలబడుతుందేమో, భవిష్యత్తు ఎట్లన్నా ఉండుకొని.
నువ్వు ఇదే తరహాలో పోతే మాత్రము నీ పార్టీలోని కార్యకర్తలు కూడా నమ్మరు, నాయకులు నమ్మరు, నీ పార్టీ కూడా పుట్టి మునిగేది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తాను.